ఎడారిలో సెలయేరు. అక్టోబర్ 4వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరం కావడానికి, ఇంతకు ముందు లేని పవిత్రత నాలో మొగ్గతొడగడానికే కదా సంభవించాయి. కారు చీకటి వల్ల, కన్నీళ్ల వల్ల, మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను. నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పండింది. యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను, దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు. నొప్పి వలన, నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలను చూపించాడు. ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకుని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యమివ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది. బాధ తనతో పాటు ఎప్పుడూ ఒక మేలును తీసుకువస్తుంది. బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తరువాత అర్థమవుతుంది. ఆత్మ విజయాలను సాధించిన ఎంతో మంది భక్తులు నిర్భయంగా, నిరాటంకంగా, విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది. వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు. శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి. హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ల గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు. నీ గళసీమపై తళతళ మెరిసే పసిడి హారాన్ని చూసి గ్రహించాను. ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని, నువ్వు భరించిన అగ్ని బాధలని. ధీర హృదయమా, వర్ధిల్లు, ధగ ధగ మెరుస్తూ ప్రకాశించు. నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.